ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలనాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు కార్ నడిపిన వ్యక్తి డాక్టర్ ఉమర్ గా గుర్తించారు అధికారులు. అంతేకాకుండా పేలుడు జరిగిన కారులో అమోనియం నైట్రేట్, డిటోనేటర్స్, ఇక చమురు కూడా ఉన్నట్లుగా ఆఫీసర్స్ గుర్తించారు. ఇది ఆత్మాహుతి దాడిగా నిర్ధారణకు వచ్చారు. అదేవిధంగా ఫరీదాబాద్ లో ఉమర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాడని దర్యాప్తులో తేలిందని అన్నారు అధికారులు. కాగా ఇప్పటికే ఉమర్ కుటుంబ సభ్యుల నుండి DNA శాంపిల్స్ ని సైతం సేకరించారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉమర్ సోదరులు జహూర్, ఆషిక్ నబీలు ఉన్నట్లుగా సమాచారం. నిన్న అరెస్ట్ అయిన డాక్టర్ ఆదిల్ కు ఉమర్ సన్నిహితుడుగా పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ పేలుడులో ఉమర్ తో పాటు మరో ముగ్గురి ప్రమేయం కూడా ఉందని అంటున్నారు. వారే తారీఖ్, ఆమిర్, ఉమర్ రషీద్ అని గుర్తించినట్టు చెబుతున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 6గురిని అరెస్టు చేశారు. అటు ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. చికిత్స పొందుతూ మరో 3 ఇప్పటికే మృతి చెందారు. నిన్న పేలుడు ఘటనలో అక్కడికక్కడే 9 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకు ఢిల్లీ ఘటనలో మృతుల సంఖ్య 12కి పెరిగింది. ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలనాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అధికారులు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, కార్ నడిపిన వ్యక్తి ఒక డాక్టర్ గా తెలుస్తోంది, ఉమర్ గా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అసలు ఈ ఉమర్ ఎప్పటి నుండి టెర్రర్ లింక్స్ తో లింక్ అయి ఉన్నాడు అనే దాని మీద కూడా ఇటు విచారణ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ సర్టాస్, నిన్న ఢిల్లీలో జరిగిన పేలుడు ఏదైతుందో అది ఆత్మాహుతి దాడిగా కూడా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. మరోవైపు ఈ కారు నడిపిన వ్యక్తి కూడా ఉమర్గా కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే దానిని నిర్ధారించేందుకు ఉమర్కు సంబంధించిన కుటుంబ సభ్యుల DNA శాంపిల్స్ కూడా సేకరించారు. ఇటు ఉమర్ డెడ్ బాడీ నుంచి DNA, మరోవైపు వారి కుటుంబ సభ్యులు ఇద్దరి సోదరులు కూడా పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి విచారణ చేస్తూ ఉన్నారు. వారి నుంచి పలు కీలక విషయాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ మనం సంఘటన స్థలం వద్ద ఉన్నాం. రెడ్ ఫోర్ట్కు ఆపోజిట్లోనే, సిగ్నల్కు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కార్లు కనబడకుండా మొత్తం క్లాత్స్ కట్టారు, వైట్ క్లాత్స్ అని కూడా అక్కడ కట్టి అక్కడ లోపల ఏం జరుగుతుందని కూడా బయటికి తెలియకుండా విధంగా కూడా అక్కడ దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఫరీదాబాద్లో ఉమర్ అహ్మద్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు. కారులో భారీగా అమోనియం నైట్రేట్, డిటోనేటర్లు, చమురు ఉన్నట్లుగా కూడా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఉమర్ కుటుంబ సభ్యుల నుంచి DNA శాంపిల్స్ను సేకరించారు. వారి తల్లి, ఇద్దరు సోదరుల నుంచి శాంపిల్స్ సేకరించారు. అందులో ఉమర్ సోదరులు జహూర్, ఆషిక్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి ప్రజెంట్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక నిన్న అరెస్ట్ అయిన డాక్టర్ ఆదిల్కు ఉమర్ అనే వ్యక్తి అత్యంత సన్నిహితుడు. ఢిల్లీలో పేలుడులో ఉమర్తో పాటు మరో 3 ప్రమేయం ఉంది అనేది కూడా దర్యాప్తు సంస్థలు NIA, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించాయి. దానిలో భాగంగానే వారితో సంబంధాలు ఉన్న వారందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తారీఖ్, అమీర్, ఉమర్ రషీద్గా బలగాలు గుర్తించాయి. అయితే ఈ తారీఖ్ సంబంధించి కానీ ప్రధానంగా తారీఖ్ ఎవరు అంటే ఒకసారి చూసుకుంటే ఈ వాహనం ఏదైతే ఉందో I-20 వాహనం మహమ్మద్ సల్మాన్ వాహనం తారీఖ్ కొనుగోలు చేశారు. అతని నుంచి ఉమర్ అహ్మద్ ఈ వెహికల్ను తీసుకుని ఇక్కడ రెడ్ ఫోర్ట్ వద్ద ఎదురుగా ఉన్న రెడ్ ఫోర్ట్ ఏదైతే ఉందో దాని వెనుక పార్కింగ్ స్థలం ఉంటుంది. ఆ పార్కింగ్ స్థలంలో 3 గంటల పాటు వెయిట్ చేసి వారి హెడ్స్, వారి పైన ఎవరైతే అధికారులు కానీ వారికి సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారు ఇచ్చిన సూచనల మేరకు 3 గంటల 19 నిమిషాల వరకు అక్కడ వెళ్ళి 6 గంటల 48 నిమిషాలకు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మనం చూస్తున్న ఈ పరదాలు కట్టి ఉన్న ఈ రెడ్ ఫోర్ట్కు అత్యంత సమీపంలో ఈ సిగ్నల్ ఏదైతే ఉందో, ఈ క్లాత్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ సిగ్నల్కు సంబంధించిన అతి సమీపంలోనే ప్రధానంగా ఇక్కడ దాడి జరిగింది. బాంబు బ్లాస్ట్ అనేది జరిగింది. ఈ సిగ్నల్ రన్నింగ్లో ఉండగానే
ఈ అక్కడ బాంబ్ బ్లాస్ట్ సంభవించింది అనేది కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా దాంట్లో వెహికల్లో ఉన్న వ్యక్తి మాస్క్ ధరించారు. అతను ఉమర్ అహ్మద్ అనే దర్యాప్తు సంస్థలు నిర్ధారణ చేశాయి. ఈ నేపథ్యంలోనే అతని శాంపిల్స్ను సేకరించి అంటే ఆ డౌట్ను నివృత్తి చేసుకునేందుకు నిర్ధారణ చేసేందుకు పుల్వామాలో ఉన్న వారి కుటుంబ సభ్యులు తల్లి అలాగే ఇద్దరు సోదరులకు సంబంధించిన DNA శాంపిల్స్ సేకరించారు. ఇప్పటికే వారి సోదరులు ఇద్దరిని కూడా అదుపులో తీసుకుని విచారిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ఆదిల్ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఆదిల్కు మరోవైపు తారిక్ అలాగే ఉమర్ అహ్మద్ ఈ ముగ్గురికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు ఇదే ఫరీదాబాద్లో మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న మరో వ్యక్తి ముజ్మిల్ అహ్మద్, మరొక లేడీ డాక్టర్ కూడా ఉన్నారు. వీరందరూ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఇప్పటికే దర్యాప్తు సంస్థలు మరోవైపు ఢిల్లీ స్పెషల్ పోలీసు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అందరూ కూడా ఫరీదాబాద్లో ఉన్న మెడికల్ కాలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా మొత్తం చెక్ చేస్తున్నారు. ఇతను ఉమర్ అహ్మద్ అక్కడికి ఎన్నిసార్లు వచ్చారు, ఎవరెవరు అతనితో కలిసి తిరిగారు, ఎవరెవరు వస్తున్నారు పోతున్నారు అని అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ ముజ్మిల్ ఎవరైతే మరొక డాక్టర్ ఉన్నారో అతను మహిళా డాక్టర్ కారును వినియోగిస్తున్నారు. ఆ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళను కూడా విచారిస్తున్నారు. ఆ మహిళ ఇచ్చిన సమాచారం మేరకు మెడికల్ కాలేజీలో మరింత మందిని ప్రశ్నిస్తున్నారు. వీరిని లెక్చరర్గా ఉన్న సమయంలో ఏ విధంగా ఉండేవారు, లెక్చర్స్ ఏ విధంగా ఉండేవారు, తోటి విద్యార్థులతో కానీ మిగతా సిబ్బందితో ఏ విధంగా ఉండేవారు అనేది కూడా ప్రధానంగా అక్కడ వెళ్ళి దర్యాప్తు సంస్థలు ఆ కాలేజీలో ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తంగా ఒకవైపు తారిక్, మరోవైపు ఆదిల్, ఇటు ఉమర్ అహ్మద్ వీరు ముగ్గురు కీలకంగా దీంట్లో ఉన్నారు. దీంట్లో ఉమర్ అహ్మద్ చనిపోయారు. తారిక్ బందీగా పోలీసుల అదుపులో ఉన్నారు. ఆదిల్ పోలీసుల అదుపులో ఉన్నారు. ముజ్మిల్ అహ్మద్ పోలీసుల అదుపులో ఉన్నారు. మరో మహిళా డాక్టర్ పోలీసులు ఉన్నారు. మొత్తం 6గురిని దర్యాప్తు బృందాలు అదుపులో తీసుకున్నాయి. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ స్పెషల్ సెల్ ఢిల్లీ పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ దాడి జరిగిన నేపథ్యంలో అంటే ఒకవైపు అక్కడ ఫరీదాబాద్లో మందుగుండు సామాగ్రి ఏదైతే పేలుడు పదార్థాలు ఏవైతున్నాయో అమోనియం నైట్రేట్ 350 కేజీల అమోనియం నైట్రేట్ భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం, దానితో పాటు 2900 కేజీల పేలుడు పదార్థాలు రసాయనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ స్వాధీనం చేసుకున్న తర్వాత ఇతన్ని కూడా అతను ఇచ్చిన సమాచారం మేరకు ఎక్కడ పట్టుకుంటారనే భయంతోనే ఇక్కడ ముందుగా ఒక ప్లాన్ వేస్తే పక్కా ప్రణాళిక పథకం ప్రకారం ఇక్కడ ట్రాఫిక్ ఉన్న సమయంలో పార్కింగ్లో 3 గంటల పాటు వెయిట్ చేసి వారి పై ప్రతినిధుల సూచనలకు ఆదేశాల వరకు వేచి ఉండి ఇక్కడ దాడికి పాల్పడ్డారు. అంటే దీంట్లో అమోనియం నైట్రేటు అలాగే ఆయిల్స్ మరికొన్ని పేలుడు పదార్థాలన్నీ కూడా గుర్తించారు. అంటే డిటోనేటర్లు, అంటే కార్లు భారీగా అమోనియం నైట్రేటు, డిటోనేటర్లు, చమురు కూడా ఉన్నట్టుగా కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఆ బాడీని స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యుల DNA కూడా సేకరించారు. దానికి సంబంధించిన FSL రిపోర్ట్ కానీ ఇటు DNA రిపోర్ట్లు కూడా త్వరలోనే మ్యాక్సిమం FSL రిపోర్ట్ అయితే ఈరోజు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. ఈ అంశాలన్నిటిపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఆ సమావేశం కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దీంట్లో కొన్ని కీలక అంశాలపై చర్చించారు. ఇటు దర్యాప్తు సంస్థలు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కీలక విషయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, అలాగే IB డైరెక్టర్, NIA డైరెక్టర్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, అలాగే కీలక శాఖ ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని వారు దర్యాప్తు ఏ విధంగా కొనసాగించారనే అంశాలపై ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివరించిన తర్వాత అధికారికంగా ఇప్పటి వరకు దర్యాప్తు ఏ విధంగా కొనసాగిందనే అంశాలపై కూడా వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఢిల్లీలో మరోవైపు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య కూడా పెరిగింది. 12 మందికి వరకు నిన్న 9 మంది చనిపోయారు. సంఘటన స్థలంలోనే 8 మంది చనిపోయారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒకరు చనిపోయారు. ఈ రోజు మరొక 3 చనిపోయిన నేపథ్యంలో మొత్తంగా మృతుల సంఖ్య 12కు చేరింది. గాయపడిన వారు కూడా భారీగానే ఉన్నారు. వారిలో కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగా ఉందనేది కూడా వైద్యులు చెప్తున్నారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొద్దిసేపటి క్రితం భూటాన్ పర్యటనలో ఉండగా ఆయన కూడా స్పందించారు. అంటే ఢిల్లీ కారు పేలుడుకు పాల్పడిన వారిని ఎవరిని వదిలిపెట్టబోము, బాధితులకు న్యాయం చేస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. భూటాన్లో 2 రోజుల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. పేలుడు తర్వాత రాత్రంతా పరిస్థితిని పర్యవేక్షించారంటూ కేంద్ర హోంశాఖ మంత్రితో అధికారులతో కూడా మాట్లాడారని ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఇక దీని వెనుక ఉన్న కుట్రదారులను వదిలిపెట్టబోము, బాధితులందరికీ కూడా న్యాయం చేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. అంటే ఈ రోజు నేను భూటాన్ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా బరువెక్కిన హృదయంతో ఇక్కడ పర్యటన చేస్తున్నానంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఈ బాంబు దాడి అనేది ఆత్మాహుతిగా దాడిగా ప్రధానంగా నిర్ధారణ చేశారు. దానికి సంబంధించి మొత్తం దర్యాప్తు పురోగతి ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివరించారు. అయితే దీన్ని ఆత్మాహుతి దాడిగా నిర్ధారించారు. అంటే
ఫరీదాబాద్ నుంచి జమ్మూ కాశ్మీర్, మరోవైపు ఢిల్లీ, ఈ 3 రాష్ట్రాలకు లింకప్ అయి ఉండి ఈ దాడులు జరిగాయి. ఇక్కడ బాంబు బ్లాస్ట్ జరిగిన తర్వాత, అంటే కారులో ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత మరింత దర్యాప్తు వేగవంతం చేసింది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు. దానిలో భాగంగా లక్నోలోని 5 జిల్లాల్లో ఇప్పటికీ ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎస్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఇటు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి అధికారులు స్పీడప్ చేశారు అక్కడ ఇన్వెస్టిగేషన్ ను. అయితే ఇదొక సెల్ఫ్ బాంబింగ్ యాక్ట్ గా గుర్తించారు ఇప్పటికే. అండ్ వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క లింక్ ను కూడా ఇప్పుడు ప్రెసెంట్ పోలీసులు ఛేదిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తన తల్లిని, సోదరుడిని అండ్ ఆ కార్ ఒక ఫీమేల్ డాక్టర్ దిగా తెలుస్తోంది. ఆ డాక్టర్ ని సైతం ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.